దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరుంది అంటే సమస్తాన్ని సమకూర్చే దేవుడు, సమస్తాన్ని సమకూర్చేటటువంటి దేవుడు, సమస్తాన్ని సమకూర్చేటటువంటి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగించుచున్నవని ఎరుగుదుము. సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరిగించేటటువంటి మన దేవుడు మహాదేవుడు. నిన్ను పిలిచాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచాడంటే నీ కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడని అర్థం. గుర్తుపెట్టుకో, నువ్వు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, నీ కోసం సమకూర్చాడు. నువ్వు ఆయన రాజ్యాన్ని కడితే చాలు, నువ్వు ఆయన పనిని చేస్తే చాలు, ఆయన నీ కోసము సిద్ధపరిచిన సమస్తము నీ దగ్గరకు వచ్చి వాలిపోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. సమస్తం మన కోసము సిద్ధపరుస్తున్నాడు. నీకు కావాల్సిన పరిచర్యకు కావాల్సినటువంటి ప్రతి అవసరతను, మైక్ కానీ, బైక్ కానీ, కారు కానీ, విమానం కానీ, నీకు కావాల్సింది ఏదైనా సరే ప్రతి దానిని, గృహాన్ని కానీ, మందిరాన్ని కానీ, సమస్తాన్ని సమకూర్చుచున్నాడు మన దేవుడు. కాబట్టి నువ్వు ఆయన పరిచర్య చేయాలి. పాపములో ఉన్నటువంటి ప్రజలను విడిపించాలి, శాపంలో ఉన్న ప్రజలను తప్పించాలి, లోకాశల్లో ఉన్నటువంటి వారిని విడిపించాలి, ప్రార్థన లేమి కలిగిన వారిని ప్రార్థన పరులుగా చేయాలి, సువార్త ఎరగనటువంటి వారికి సువార్తను మనం ప్రకటించాలి, దయ్యాలచే పట్టబడిన ప్రజలను ఆ దయ్యపు శక్తుల నుండి విడిపించాలి, మాంత్రిక శక్తులతో బంధింపబడిన వారిని ఆ మంత్ర ప్రయోగాల నుంచి విడిపించాలి. మనము దేవుని రాజ్య పని చేసుకుంటూ అప్పుల్లో ఉన్నవారిని, వ్యసనాల్లో ఉన్నవారిని, బలహీనతల్లో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, అన్యాయంలో ఉన్నవారిని, అక్రమాల్లో ఉన్నవారిని, లంచాలు తీసుకునేటటువంటి వారిని, అనేక రకాలైనటువంటి లోక ఇచ్చలకు బానిసైపోతున్నటువంటి వారిని, సినిమాలకి బానిసైన వారిని, మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వారిని, రాజకీయాలకు బానిసైనటువంటి వారిని, అనేక రకాలైన రొచ్చులో కూరుకున్నటువంటి పోయిన పాపులందరినీ ప్రభు వైపు త్రిప్పాల్సిన భారము, బాధ్యత మన మీద ఉంది దైవ సేవకులకి. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలించి చూస్తే, ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు, ఆయన సంకల్పం చొప్పున దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో అంశాన్ని కనుక మనం చూస్తే, 2 సమూయేలు గ్రంథము 18 దావీదు లోపల నన్ను హెచ్చుగా అంతయు నీ దృష్టికి మూల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానముకు కలగబో దానిని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభు, నీ దాసుడైన ఎరిగిన బట్టి ఇష్టానుసారంగా ఈ ఘనకార్యాలు జరిగించి నీ దాసుడు తెలిసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడును లేడు. మేము వినిన అంతటిని బట్టి చూడగా నీవు తప్ప. దేవునికి మహిమ కలుగుగా. కాపరైన జీవితములో సమస్తమును కూర్చి ఆశీర్వదించాడు. నీవు తప్ప ప్రపంచంలో, లోకంలో మరొక దేవుడు లేడని స్వయంగా దావీదు గారే క్లియర్గా అక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డలారా, సమస్తమును సమకూర్చాడు. గృహాన్ని సమకూర్చాడు, రాజ్యాన్ని, సైన్యాన్ని సమకూర్చాడు, అధికారాన్ని, కిరీటాన్ని, ఆయనకు కావలసిన హోదాని, ఘనతను, పరపతిని, ప్రతిష్టను, భక్తిని, సమస్తాన్ని సమకూర్చిపెట్టాడు దావీదు కోసం. గొర్రెల దొడ్డిలో, అతి పేదరికంలో, అన్నల చేత ద్వేషించబడి, తల్లిదండ్రుల చేత ద్వేషించబడి తీసివేయబడినటువంటి ఆ దావీదు గారిని దేవుడు
ఘనమైనటువంటి మహారాజుగా, మహాచక్రవర్తిగా 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశాన్ని ఏకచక్రాధిపత్యం వహించేటటువంటి గొప్ప నాయకుడిగా, చరిత్రలలో స్వర్ణయుగాన్ని పరిపాలించినటువంటి గొప్ప ఆత్మీయ ఆధ్యాత్మిక రాజుగా చరిత్ర పుటల్లో దావీదు పేరును లిఖితం చేశాడు దేవాతి దేవుడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇక మూడో అంశానికి కనుక మనం చూస్తే యోబు గ్రంథము 42 అధ్యాయం చూస్తే సమస్తమును సర్వమును కోల్పోయిన యోబు జీవితంలో సమస్తమును సమకూర్చి ఆశీర్వదించాడు దేవుడు. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 42 అధ్యాయము 12 వచనం చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగిన. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెం హంపూకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములుగా. చూడండి, ఆడపిల్లలకి భాగాలు ఇచ్చాడు యోబు గారు. ప్రపంచంలో సుమారు 4,000 సంవత్సరాల క్రితమే ఆ, ఆడపిల్లలకి అంటే స్త్రీలకి కూడా తండ్రి యొక్క ఆస్తిలో భాగాలు ఉంటాయని మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో ఈ యొక్క బైబిల్లో లిఖితం చేయించాడు యోబు గారు. దేవునికి ఎంత మంచి మనస్సు దేవుడు అతనికి కలిగించాడు. ఒకసారి చూడండి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇవే. ఆయన్ని రెండింతలుగా ఆశీర్వదించినట్లు సర్వము కోల్పోయాడు. 10 మంది సుమారు కుమారులను, కుమార్తెలను, ఆస్తిని, ఎడ్లను, గొడ్లను, గొర్రెలను, మేకలను, గాడిదలను, అనేకమైనటువంటి సంపదని, ఇంటిని, దాసీలను కోల్పోయాడు. చివరికి వ్యాధిగ్రస్తుడై అన్నిటిని సర్వమును కోల్పోయినా కానీ మళ్ళీ దేవుడు అతన్ని ఎప్పుడైతే చూడండి ప్రియమైన బిడ్డలారా, సమస్తమును యోబు కోసం సమకూర్చి దాచిపెట్టాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎంత స్పష్టంగా అక్కడ మనకి ఆ లేఖనాలు చదువుతుంటే దేవుడు మనసు మనకు అర్థమవుతుందో మీరు గ్రహించదురుగాక. ఇంకా 4వ అంశాన్ని మనం చూస్తే ఆదికాండం 31 అధ్యాయంలో ఏమీ లేకుండా లాబాను ఇంటికి వెళ్ళిపోతాడు యాకోబు గారు. దేవుని సంగమా, రిక్త హస్తాలతో, అంటే చేతిలో దుడ్డుకర్ర తప్ప ఏమీ లేకుండా ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఆదికాండము 31 అధ్యాయము 17 నుంచి యాకోబు లేచి తన కుమారులను, తన భార్యను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకునందుకు వెళ్ళుటకు తన పశువులను, తాను సంపాదించిన సంపద యావత్తును, పదనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని పోయాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. అయితే ఉట్టి చేతులతో వచ్చినటువంటి ఆయన్ని సకల సమృద్ధితో సమకూర్చి ఆయనకు కావలసిన గొర్రెలను, ఆయనకు కావలసిన సంపదను, ఆయనకు కావలసిన ఆస్తిని, ఆస్తిని సమకూర్చి దాన్ని తీసుకొని నువ్వు కనాను దేశానికి వెళ్ళిపోమని దేవుడు కలలో యాకోబుతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. నువ్వు కష్టపడ్డావు, ఆ కష్టార్జితాన్ని దుష్టుడైన లాబాను దోచుకుంటున్నాడు. కాబట్టి నీ కష్టార్జితాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను. నీవు ఎవరికి చెప్పకుండా నీ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. నీకు సమకూర్చినవి అన్నీ నేను నీ చేతిలో పెట్టాను, వాటిని తీసుకొని ముందుకు వెళ్ళిపో అని చెప్పుచున్నాడు. దేవునికి సమస్త మహిమ ఘనత. మోసగాల చేతిలో నుంచి, దుర్మార్గుల చేతిలో నుంచి, దుష్టుల చేతిలో నుంచి దేవుడు మనల్ని ఎలా తప్పిస్తాడో యాకోబు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం. రిక్త హస్తాలతో, ఉట్టి చేతులతో వచ్చాడు. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో భయంకరమైనటువంటి దాసత్వం చేశాడు. ఆ తర్వాత దేవుడు అతనికి విడుదల, స్వేచ్ఛనిచ్చి మరలా నేను నీకు చూపించిన నీ తల్లిదండ్రుల యొక్క దేశానికి నువ్వు వెళ్ళిపో, నీకు కలిగిన సమస్తం, నువ్వు కష్టపడింది యావత్తు ఆస్తిని తీసుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోన్నాడు. ఉట్టి చేతులతో వచ్చాడు. 4 భార్యలతో, 12 మంది కుమారులతో, ఒక కుమార్తెతో, అనేక వందలు వేల గొర్రెలు, మేకలతో, అనేక రకాలైన గాడిదలు, గుర్రాలతో, ఒంటెలతో, సకల సంపదలతో, బంగారంతో, సిరిధాన్య నవధాన్యాలతో ఆయన తిరిగి బయటికి వెళ్ళిపోయినట్లు, ఆ కనాను దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దేవుడు యాకోబు ఉట్టి చేతులతో వస్తే ఆయన కోసం దేవుడు ఆ పదనరాము అనే ప్రాంతంలో సమస్తాన్ని సమకూర్చి పెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆదికాండము 41 అధ్యాయం 37 నుంచి, ఆదికాండము 41 అధ్యాయం ఒకసారి చూస్తే, ఆదికాండము 41 అధ్యాయం 37 నుంచి, 41 అధ్యాయము 37 నుంచి 40 దృష్టికి అతని సేవకుల దృష్టి ఉండను గనుక అతడు తన సేవకులు
ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేకము గల పౌరుడు నీవై ఉన్నాడు. నా ప్రజలందరూ నీకు ప్రియులు. సింహాసనం విషయంలో నేను నీకంటే వాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. దేవునికి మహిమ ఘనత ప్రభు. మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను, నేను ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జెఫ్నతా నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫరు కుమార్తెకు అసనెతనిచ్చి పెండ్లి చేసింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. చూడండి, యోసేపు నీ పరిపాలకుడిగా దేవుడిని నియమించాడు. యోసేపు ఐగుప్తుకి దాసుడిగా అమ్మపడ్డాడు. కానీ దేవుడు ఐగుప్తులో సమస్తమును సమకూర్చి పెట్టాడు యోసేపు కోసం. దేవుని బిడ్డలారా, అధికారం వచ్చింది, తర్వాత అన్నలు వచ్చారు, తర్వాత తనకున్నటువంటి తన వంశము, తన తండ్రి వచ్చాడు, సమస్తం ఆయన దగ్గరికి సమకూర్చి పెట్టాడు. బంగారం ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన కాపాడుకుంది పరిశుద్ధత, 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 పరిశుద్ధత. పరిశుద్ధత ఒక్కదాన్ని కాపాడుకుంటే ఐశ్వర్యం ఆయన దగ్గరకు వచ్చింది, అధికారం ఆయన దగ్గరకు వచ్చింది, పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఆయన వచ్చారు. ఆయన వద్దనుకుని ఆయన వేధించినటువంటి అన్నలు ఆయన దగ్గరకు వచ్చారు. తన వంశం తన దగ్గరకు వచ్చింది. సమస్తాన్ని సమకూర్చాడు. ఐశ్వర్యము, జ్ఞానము, తెలివి, మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, రాజుగారు చూపించినటువంటి భార్య, ఆ భార్య ద్వారా వచ్చిన సంతతి, సమస్తం రథములు, గుర్రాలు, ఖడ్గములు అన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్తమును సమకూర్చి ఐగుప్తులో యోసేపుకు రాసిచ్చాడు. ప్రపంచంలో ప్రతి దేశానికి నీవే అన్నం పెడతావని చెప్పి యోసేపును అధిపతిగా నేను పెట్టాడు. సమస్తాన్ని కొదువు అనేది లేకుండా, తన జీవితంలో కన్నీరు అనేది మరలా చూడకుండా దేవుడు అతన్ని దీవించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, రూతు గ్రంథం ఒక్కసారి మనం చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాటల్లో ఆమె కూడా చూడండి, తన భర్తను కోల్పోయి రూతు జీవితంలో సమస్తమును పోగొట్టుకుంది. అయితే సమస్తమును సమకూర్చి ఆమెను ఎలా ఆశీర్వదించాడు మనం రూతు గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 13 నుంచి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలి ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడునని నయోమితో చెప్పిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, నేను భర్తను కోల్పోయింది, ఒక దేశాన్ని వదిలి విధవరాలిగా, ఆహారం లేక, ధనము లేక, సమస్తాల్లో దరిద్రతను అనుభవించినటువంటి రూతు జీవితంలో దేవుడు భర్తను సమకూర్చాడు, ఆస్తిని సమకూర్చాడు, కుమారుణ్ణి సమకూర్చాడు, సంతతిని సమకూర్చాడు, గృహాన్ని సమకూర్చాడు. సమస్తాన్ని ఆమె కోసము బెత్లెహేము అనే ప్రాంతంలో దేవాతి దేవుడు రూతమ్మకు సమస్తాన్ని సమకూర్చి ఆమెను ఆశీర్వదించినట్లు, ఆయన్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయడానికి ఆయన సిద్ధ మనసు ఉన్నట్లు మనకి ఈ లేఖనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎస్తేరు గ్రంథాన్ని కూడా మనం చూస్తే, తల్లిదండ్రులు లేని ఎస్తేరు జీవితంలో సమస్తమును సమకూర్చి జరిగించాడు దేవుడు. సమస్త విషయాల్లో ఆశీర్వది 127 సంస్థానాలపైన ఆమెని రాణిగా నిలబెట్టాడు దేవాతి దేవుడు. వస్తీకి బదులుగా వస్తీలో ఉన్న గర్వాన్ని తీసివేసి తగ్గింపు కలిగినటువంటి ఎస్తేరమ్మను, దీనత్వం కలిగిన ఎస్తేరమ్మను, ఆత్మీయత కలిగినటువంటి ఎస్తేరమ్మను 127 సంస్థానాలపైన అధికారిగా నియమించాడు దేవాతి దేవుడు. ఆమె తల్లిదండ్రులు లేరు, నాకు ఆహారం లేదు, నాకు మంచి బట్టలు లేవు, నాకు దైవికమైన ఆనందం లేదు, నన్ను ఆదుకునేవారు లేదు, ఆదరించేవారు లేరు అని ఏడ్చిన ఆ ఏడుపుకి ప్రతిఫలముగా ఎస్తేరమ్మను బహుగా ఆశీర్వదించినట్లు మనం బైబిల్లో చూస్తాం. ఎస్తేరు గ్రంథాన్ని ఒకసారి మనం చూస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7 వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7 వచనం మనం
2:7 తన పిన్ని తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తే 18వ వచనంలో చూస్తే, అప్పుడు రాజు తన అధిపతులందరికిని సేవకులందరికిని ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానములో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించారు. ప్రియ దేవుని యొక్క రాణికి అడ్డు చేసి రాజు ఇక్కడ బయట చూస్తున్నాం. ఆమె కోసం ఆ యొక్క తన భర్త ఆ యొక్క మనం ఎంత దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నీ కోసం నా కోసం, నీ కోసము నా కోసము సమస్తమును సమకూర్చి పెట్టాడు దేవుడు. దానిని మనం అనుభవించడానికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం. కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఆయన్ని వెంబడించాలి. ఆయన చూపించిన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి. సమస్తము నీ దగ్గరికి సమకూరుస్తాడు. నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే, నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలిచాడు, నిన్ను దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడంటే నీ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధపరిచాడు. నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు కోట్ల మందికి సువార్త చెప్పే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రపంచాన్ని, భూమిని తలక్రిందులు చేసేటటువంటి నాయకుడిగా, నాయకురాలుగా, గొప్ప విశ్వాసిగా నువ్వు ఎన్ని దెయ్యాల చేతిలో, ఎన్ని మంత్రాల చేతిలో, ఎన్ని రోగాల చేతిలో బంధించబడ్డావో అంతకంటే అధికమైన స్వేచ్ఛ, స్వాతంత్రం అనుభవించే విశ్వాసిగా నిన్ను భూలోకంలో సంతోషభర్తిగా చేసి నీ దగ్గరికి ఏ వ్యాధి, ఏ దెయ్యం, ఏ రోగం, ఏ మంత్రం, ఏ బలహీనత రాకుండా గొప్ప ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా తీర్చిదిద్ది నిన్ను స్థిరపరచి వర్ధిల్లింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.